బిగ్ బాస్ సీజన్ 8కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉన్నాం. ఇక సోషల్ మీడియాలో కూడా హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవలు, వాళ్ళ మధ్య జరిగినటువంటి లవ్ ట్రాక్లు అన్నీ కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య బాగా ట్రోల్ అవుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది సోనియానే. బిగ్ బాస్ హౌస్లో మొదట సోనియా నిఖిల్ మధ్యలో ట్రాక్ నడిచినట్లుగా చూపించారు. ఇక ఇప్పుడైతే అటు నిఖిల్ ఇటు పృథ్వీ ఇద్దరితోనూ సోనియా కాస్త సన్నిహితంగానే కనిపిస్తోంది. అయితే రీసెంట్గా జరిగిన ఓ ఎపిసోడ్ నిఖిల్తో తన లవ్ స్టోరీ గురించి సోనియా హింట్ ఇచ్చింది. అదే పాయింట్ని గత వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కూడా ప్రస్తావించారు. వైఎస్ అంటే ఎవరు, యశ్వీరా అంటూ చెప్పినట్లుగా నాగార్జున చెప్పారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్లో సోనియా లవ్ స్టోరీపై క్లారిటీ వచ్చేసింది. బుధవారం జరిగిన ఎపిసోడ్లో సోనియా ప్రేరణతో తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో యశ్వీర్తో ఉన్న తన లవ్ స్టోరీ గురించి కూడా సోనియా ప్రేరణతో క్లియర్ కట్గా చెప్పేసింది. సోనియా మాట్లాడుతూ తను ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదని, కానీ 2.5 ఏళ్లుగా వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారని తెలిపింది. ఆమె స్టార్ట్ చేసిన ఎన్జిఓకి వెబ్సైట్ డిజైనింగ్ యశ్వీర్ చేశాడని, అంతేగాక ఆయన కూడా ఓ స్పాన్సర్గా ఉన్నాడంటూ సోనియా తెలిపింది. అతడి రాకతో సోనియా లైఫ్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయట. తన లక్ష్యాలకు ఇబ్బంది అవుతుందని, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండేదని, కానీ యశ్వీర్ వచ్చాకే అది మారిందంటూ చెప్పుకొచ్చింది. దీంతో ప్రేరణ మరి ఇందులో అంత కాన్ఫ్లిక్ట్ ఏముంది, పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పింది. అతనికి ఇప్పటికీ డిపెండెన్సీ ఉందని, అతను సోనియా డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడంట అంటూ చెప్పింది. మరి డిపెండెన్సీ ఏంటి అనే ప్రేరణ అడగ్గా సోనియా ఆమె చెవిలో ఏదో గుసగుసలాడింది. దీంతో ప్రేరణ వెరీ నైస్, క్యూట్, నువ్వు అర్థం చేసుకున్నది నాకు నచ్చింది అంటూ చెప్పింది. ఇంతకీ ఆ చెవిలో చెప్పిన మ్యాటర్ ఏంటంటే యశ్వీర్కు ఆల్రెడీ డైవర్స్ అయ్యాయి, కానీ ఇప్పటికీ కాస్త డిపెండెన్సీ ఉన్నట్లు, అది అంతా క్లియర్ అయ్యాక తన డెసిషన్ చెప్పనున్నట్లు సోనియా చెప్పుకొచ్చింది. ఇక బుధవారం ఎపిసోడ్తో సోనియా లవ్ స్టోరీ కాస్త అందరికీ తెలిసిపోయింది. మరి ఈ డిస్కషన్ ఎందాక దారితీస్తుందో చూడాలి. ఒకవేళ ఫ్యామిలీ వీక్ వరకు సోనియా బిగ్ బాస్ హౌస్లోనే ఉంటే కనుక యశ్వీర్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. నాగార్జున యశ్వీర్ టాపిక్ తీసిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో సోనియా యశ్వీర్ ఫోటోలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం సోనియా చెప్పిన లవ్ స్టోరీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే మరోవైపు బిగ్ బాస్ హౌస్లోనూ సోనియాతో 1-2 ట్రాక్స్ నడుస్తున్నట్లుగా చూపిస్తున్నారు, కానీ ఏది క్లారిటీ లేదు. రోజులు గడిచే కొద్దీ హౌస్లో ఈ ట్రాక్స్ ఏ మలుపులు తిరుగుతాయో చూడాలి. అలాగే కంటెస్టెంట్స్ మధ్య ఇంకా ఎలాంటి గొడవలు జరుగుతాయో, ఈ వీక్ నామినేషన్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయాన్ని కూడా మనం వెయిట్ చేసి అయితే చూడాల్సి ఉంటుంది. మరి సోనియా చెప్పిన లవ్ స్టోరీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.